నా పేరు శ్రీరామ్ శర్మ. జనరల్గా మైనర్ పిల్లల కస్టడీ ఎవరికి ఇస్తారు? ఒకవేళ తల్లిదండ్రి మనస్పర్ధలు వచ్చి విడిపోతే మైనర్ పిల్లల కస్టడీ జనరల్గా అన్ని కోర్టులు కూడా, అన్ని ఫ్యామిలీ కోర్టు కూడా, ఈవెన్ హైకోర్టులు కూడా తల్లికే ఇవ్వాలని ఫేవరబుల్గా ఆర్డర్ ఇస్తాయి. కానీ ఈ కేసులో అట్లా కాదు. మైనర్ పిల్లవాడి కస్టడీని తండ్రికి ఇవ్వాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్, ఇద్దరు జడ్జిల ధర్మాసనం, ఒక జడ్జి కూడా కాదు, అంటే డివిజన్ బెంచ్, ఇద్దరు జడ్జిల ధర్మాసనం. వివరాల్లోకి వెళ్తే భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వాళ్ళకి మైనర్ పిల్లవాడు ఉన్నాడు. మైనర్ పిల్లవాడు ఎక్కడ ఉండాలి? తల్లి దగ్గర ఉండాలి. కానీ ఫ్యామిలీ కోర్టు తండ్రికి ఇవ్వాలి కస్టడీ. ఎందుకంటే తల్లి చూడట్లేదు మైనర్ పిల్లవాడిని, ఆమె ఉద్యోగం చేసుకుంటోంది, రాత్రి ఎప్పుడో వస్తుంది, పిల్లవాడి ఆలనా పాలన చూడలేకపోతుంది, చూడడం కష్టంగా ఉంది. తండ్రికి ఇస్తే పిల్లవాడి క్షేమంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పేసి తండ్రికి కస్టడీ ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశం ఇస్తే, ఆ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఛాలెంజ్ చేసింది తల్లి. నాకు ఇవ్వాలి, తండ్రికి ఇవ్వడం ఏంటి అంటే, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం కూడా ఇదే విధంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సపోర్ట్ చేస్తూ తండ్రికే ఇవ్వాలి, తల్లికి ఇస్తే పిల్లవాడు అన్యాయం అయిపోతాడు, తల్లికి టైం ఉండదు మైనర్ పిల్లవాడిని సంక్షేమం చూడడానికి, ఆమె ఉద్యోగం చేసుకుంటోంది, రాత్రి ఎప్పుడో వస్తుంది, కాబట్టి తండ్రికే ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఫస్ట్ టైం పిల్లవాడి సంరక్షణ సరిగ్గా ఉంటుంది అనే సదభిప్రాయంతో మైనర్ పిల్లవాడి కస్టడీని తండ్రికే ఇవ్వాలని చెప్పేసి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది.